వాల్మీకి బోయ సామాజిక వర్గం ఐకమత్యంతో పోరాడితేనే ఎస్టీ రిజర్వేషన్ సాధించడం సాధ్యమని రాష్ట్ర జిల్లా నాయకులు పేర్కొన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఎస్టీ రిజర్వేషన్ సాధనపై వాల్మీకి బోయల ఉద్యోగాల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి ఉద్యోగ సంఘాల నాయకుడు బటూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో అమలు చేసిన ఎస్టీ రిజర్వేషన్ తెలుగు రాష్ట్రం ఏర్పాటు సమయంలో ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న వాల్మీకులను ఎస్టీలుగాను, మైదాన ప్రాంతంలో నివసించే వాల్మీకులను బీసీలుగాను గుర్తించాలన్నారు. అయితే వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని చాలా కాలంగా పోరాటం సాగిస్తున్నా నేటికి నెరవేరలేదని అన్నారు. అందుకే కళ్యాణదుర్గంలో ప్రారంభించిన ఈ ఉద్యమం అన్ని నియోజకవర్గ కేంద్రాలలో చైతన్య సదస్సులు నిర్వహించి సమిష్టి పోరాటంతో ఎస్టీ రిజర్వేషన్ సాధించేందుకు కృషి జరగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గంగాధర్, జిల్లా సలహాదారులు డిఎన్ మూర్తి తదితరులు ప్రసంగిస్తూ భావితరాల భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా వాల్మీకులు సమిష్టిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపూర్ జిల్లా వాల్మీకి నేతలు, మహిళా ప్రతినిధులు మాట్లాడుతూ ఎఫ్టీ రిజర్వేషన్ ద్వారానే రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా జాతికి న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతో పాటు నేతలు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాష్ట్ర ఉద్యోగుల సంఘం నాయకులకు, సత్యసాయి జిల్లా ఉద్యోగుల సంఘం నాయకులకు, అనంతపురం జిల్లా ఉద్యోగుల సంఘం నాయకులకు, మరి వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులకు, వివిధ జనరల్ సంఘం, వాల్మీకి జనరల్ సంఘం నాయకులకు, మరి ఉద్యోగస్తులకు, మహిళలకు, యువకులకు, వాల్మీకి బంధువులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు మనము అజెండా ఒకటే. గతం గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడినా అది వేస్ట్ అనేటువంటి విషయం మనందరికీ తెలుసది. అందుకే మేము ప్రధానంగా భవిష్యత్తులో మనం ఏం చేయాలి, గతం గురించి మనము పార్టీల గురించి వాళ్ళు చేసిన కృషి గురించి చేశారు మన నాయకులు. మరి ఒకసారి మన చరిత్ర కూడా మనం ఏం నష్టపోతున్నాం అనేటువంటి విషయం కూడా మనం ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నా. స్వతంత్రం రాకముందు 1935 బ్రిటిష్ వల్ల ఒక చట్టం తీసుకొచ్చి ఆ రోజుల్లోనే వాల్మీకి బోయలకు ఎస్సీ రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వడం కూడా జరిగింది. అంటే మన వాళ్ళు కడు పేదలు, ఏదో సైన్యంలో పనిచేసేటువంటి వాళ్ళు, అడవుల్లో ఉండి గిరిజనులుగా ఉన్నటువంటి కడు పేదలు కాబట్టి బ్రిటిష్ వాళ్ళే గుర్తించి ఎస్సీలో వచ్చేటువంటి రిజర్వేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అది మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా, అంటే 1956 కూడా మనం ఎస్సీలుగా కొనసాగాం. మరి ఆ బెనిఫిట్స్ అన్ని కూడా మన వాళ్ళు ఆ రోజు పొందారు. 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన సందర్భంగా మరి రాష్ట్ర పాలకులు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు మరి విభజన అయిన తర్వాత మైదాన ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి బీసీఏగాను, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే ఎస్టీలుగాను తీసుకురావడం జరిగింది. మరి అది ఏ చట్టం ద్వారా తెచ్చారు? రాజ్యాంగం ఉల్లంఘన జరిగింది. రాజ్యాంగంలోనే మరి మనం ఎస్సీలుగా ఉన్నటువంటి పరిస్థితి 1947 మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 1950 నుండి కూడా మరి రాజ్యాంగం ప్రకారము మనం ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళను
మరి ఏ చట్టం ద్వారా అసెంబ్లీ తీర్మానమా పార్లమెంట్ తీర్మానమా అనేటువంటిది ఎక్కడా కూడా ఆధారాలు లేవు ఇప్పటి వరకు కూడా. మరి తీసుకొచ్చి బీసీలోకి వేశారు, దానికి ఏదో జీవోలు ఇచ్చారు. మరి తీవ్రమైన అన్యాయం అప్పటి నుండి స్టార్ట్ అయింది. మొదట్లో మన వాళ్ళకు వాటి గురించి తెలియదు. మనం ఇంకా ఏదో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఉన్నామని చెప్పేసి మరి మొదట్లో డిఎన్టీస్ అనేటువంటి తీసుకొచ్చి ఏదో మీకు కూడా సపరేట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి నమ్మబలిగారు. కానీ అది మరి రిజర్వేషన్ కాదది, మనకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఏజెన్సీ ప్రాంతంలో శ్రీకాకుళము, విశాఖపట్నము, విజయనగరము, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో ఉండేటువంటి ఓన్లీ ఏజెన్సీ వాళ్ళకు మాత్రమే ఎస్టీ, మిగతా వాళ్ళకు కూడా లేదు. మరి మిగతా అన్ని జిల్లాల్లో కూడా మరి ఈ రోజు మనం బీసీలుగా ఉంటున్నాము. ఈ రోజు మనం తీవ్రంగా నష్టపోతున్నాం. ఇదే ఇలాంటి సంఘాలు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిరిగితే జగన్మోహన్ రెడ్డిలో ఉండే పార్టీ వాళ్ళకు కోపం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని తిరిగితే చంద్రబాబు నాయుడు గారికి ఉండే పార్టీలో ఉన్న కోపం. కేవలం ఆ కోపాలు ఎందుకనేది నేను స్వయంగా నా వ్యక్తిగతంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. కేవలం పదవుల కోసమే ఆ కోపాలను కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఆ రాజకీయ పదవులే పక్కన పెడితే మన ఎస్టీ సాధన కేవలం ఈ నెక్స్ట్ వచ్చే 29లోనే సాధించవచ్చు కూడా మీకు ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నా. కలిసికట్టుగా కలిసి పోరాడితే ఎస్టీ పునరుద్ధరణ జరుగుతుంది. మనం ఎవరు దానమడడం లేదు, దయాడడం లేదు. మన హక్కుని రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మనం పోరాటం చేస్తూ మన హక్కుని మనం అడుగుతున్నాం. ఆ హక్కు సాధించుకోవాలంటే మనమందరం గట్టిగా నిర్ణయించుకొని సంఘాలన్నీ ఏకమైతే 2029 ఎలక్షన్ లోపు తప్పకుండా సాధించుకోవచ్చని సభాముఖంగా తెలియజేస్తున్నాను. చేస్తే ఖచ్చితంగా వాల్మీకి జాతికి రిజర్వేషన్ వస్తుంది. కాన్స్టిట్యూషనల్ రైట్ షెడ్యూల్ క్యాస్ట్, ఈ ఎస్టీ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ కాదు. కాబట్టి రాజ్యాంగంలో ఉండే హక్కులని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకందరికీ తెలిసిన విషయమే. పెళ్ళై చనిపోయిన తర్వాత నలుగురు కట్టిపెట్టి నలుగురు మోస్తారు, పాడగట్టి నలుగురు మోస్తారు. ఇక్కడ పాడగట్టని పోతే ఒక రాష్ట్రాల్లో అసలు పాడగట్టరు, చేతుల మీద పట్టుకుని పోతారు. అంటే కనీసం 30-40 కిలోమీటర్లు ఉంటే ఇంత వ్యత్యాసం ఉంటే ఇంత పెద్ద రాష్ట్రంలో సామాజికంగా వచ్చేటువంటి మార్పులు ఉండవా? అంటే ఇది కేవలం రాజకీయంగా మన అడుగుల పైన మాత్రమే, సమాజంలో అడుగుల పైన మాత్రమే జరుగుతున్నటువంటి ప్రయత్నాలు కానీ అదేమి కాదు విషయాలు అంతా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజకీయం ఎస్టీ ముద్ర కోసం మన వాళ్ళందరూ కూడా ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తాం. మరి మొన్న ప్రతి ఎమ్మెల్యే గెలవాలని చెప్పేసి రాష్ట్రంలో మేరకు అనంతపురం జిల్లాలోనే ఎమ్మెల్యేలను కలిసేటువంటి ప్రయత్నం చేస్తాం. మరి ఎమ్మెల్యేలు జరిగిపోతే అన్న వృత్తి లేనటువంటి జాతీయ రాష్ట్రం కదా, మీకు ఉంటుంది కదా, దొంగతనం ఉంటుంది కదా అంటాడు. అంటే మన వృత్తి దొంగతనమా? మనం దొంగతనం చేస్తుంటే సమాజంలో ఏ కులమూడు లేనటువంటి అత్యంత కోటేశ్వరమే మనం కూడా ఇది గుర్తు చేయడానికే. ఎందుకంటే మనం అందరూ కూడా ఈ నాయకుల ముసుగులో నాయకులు చేస్తున్నటువంటి దందాలు వ్యవహారాల్లో వ్యక్తిగత లాభాలని మనం అందరూ కూడా అందరూ కలుసుకొని మన జాగ్రత్తని, మన భవిష్యత్తుని, మన పిల్లవాళ్ళందరినీ కూడా ఆ ప్రణాళిక లేకుండా, ఆ ఆలోచన లేకుండా పోతున్నాం. కాబట్టి మనం అందరూ కూడా మన భవిష్యత్ పిల్లలందరూ కూడా గురువుని గుర్తు చేయడానికి రౌండ్ సమావేశం చేస్తున్నాం. ఈ సమావేశం ఎందుకంటే ఇది ఏ పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు, ఏ వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు. ఈ రౌండ్ టేబుల్ బహిరంగ సభను అనుకోలేదు. ఈ సమావేశానికి వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా వాళ్ళందరితో అభిప్రాయం తీసుకొని ఈ 2 జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చైతన్యం చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా నిర్మాణాత్మకమైనటువంటి అంశంగా ఈ ఎస్టీనే ఏజెండా, ఎస్టీనే మన నాయకత్వం, ఎస్టీనే మన నాయకులుగా తీర్చిదిద్ది సామాన్యమైనటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ విధానాన్ని తీసుకోవాలనేటువంటి ప్రధాన ఉద్దేశమే ఈ మీటింగ్ అనేది అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే
ఈ మధ్యలో జరిగినటువంటి అంశాలు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఢిల్లీలో ఏ వ్యక్తి లేదు, పార్టీ లేదు, ఏది లేదు, ఒకే ఒక నినాదం. అది ఒక విద్యార్థులకు అన్యాయం జరిగిన ఒక నినాదమే ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని దిగి వచ్చి వాళ్ళ లోపల ఆ మంత్రిని రాజీనామా చేయించి ఆ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ప్రజలందరూ కూడా మనందరూ ఆ విషయాన్ని గమనించాలి. అది ఒకటే ఉదాహరణ. రెండవది, ఈ ఆర్బీటీ ఈ జిల్లాలో ఆర్బీటీ సంస్థకి ఎక్కడ కూడా నిర్మాణాత్మకమైన ఉద్యమమే చేయలేదు వాళ్ళు. కానీ ప్రజల ఆలోచనలో ఈ ఆర్బీటీ లేకపోతే అనంతపురం జిల్లాలో మనం కూడా సాధించలేనటువంటి కృషి పట్టణంలో ఏకమై ఒకే రూపంలో అనంతపురం జిల్లాకు పోతే ఈరోజు రాష్ట్రము కేంద్రము కలిసి ఎఫ్సిఐని వినియోగం చేసి వేల మంది కుటుంబాలను వెలుగు చెప్పి మూడవ ఉదాహరణ, బీహార్లో జరిగిన ఎలక్షన్ లో జాతీయ పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసినటువంటి స్థానాన్ని వాళ్ళు రాజీనామా చేసి ఉపయోగించకపోతే అప్పుడు సామాన్యమైన వాడు ఒక వ్యూహకర్త ఈ ప్రజలందరూ కూడా గ్రహించడం జరిగింది. అంటే ప్రజల ఆలోచన విధానం మారుతా ఉంది. ఆ ఆలోచన విధానం మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్ తరాలకు సంబంధించిన పిల్లల్ని మార్చాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మన ఫ్రెండ్స్, పొలిటికల్ మిత్రులు అంతవరకు తీసుకెళ్లారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాల పైన ఒక ప్రెషర్ తీసుకురావడానికి మనమందరూ ఒక ఐక్యంగా ఒక వాయిస్ దయచేస్తూ రాబోయే వర్షాకాల సమావేశాలు కానీ పార్లమెంట్లో అలాంటి తేగుటైపు మ్యాటర్లు ఆ మ్యాటర్ పార్లమెంట్లో లైవ్ లో ఉంది. మన పార్లమెంట్ ఇంకోసారి ఫస్ట్ అవర్స్ లో లేవనెత్తింది. మనము ఒక సంఘీభావంతో, ఒక ఏకాగ్రత సంఘీభావంతో మనకు సపోర్ట్ చేసి మనం సాధించుకోవాలని ఇదే మంచి సమయం లేదు. మనకు కావాల్సిన ఐక్యత, మనకు కావాల్సింది ఒకే మాట సాధించాలని ఈ విధంగా తెలియజేస్తూ